రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరం నాయుడు గారికి మందకృష్ణ మాదిగ అనే వ్యక్తి తొత్తు అని చెప్పేసి అంటున్నారు. నిజమేనా? భారతదేశాన్ని జమ్మూ దీపం అంటారు. సో ఇప్పుడు మీరు జాంబవంతుడు అంటారు. అసలు జాంబవంతుడు అనే వ్యక్తి మాదిగ అంటారు. దేవతల కంటే ముందు పుట్టిన మనిషి రూపంలో పుట్టిన వ్యక్తి జాంబవంతుడు. గర్భం దాల్చి పిండాలుగా అప్పుడు అవతరించే టైంలో 3 పిండాలైనటువంటి అప్పుడు జాంబవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు జాంబవంతుడు ఆ 3 పిండాలు దాని మీద పెట్టడం జరిగింది. వాళ్ళే బ్రహ్మ విష్ణు మహేశ్వరుగా ముగ్గురు అవటం. ధృతరాష్ట్రులు పాండరాజులు, వీళ్ళకి పుట్టినప్పుడు కౌరవులు పాండవులు మాదిగ జాతి రక్త బంధువులు. చుండూరు హత్య అంటే ఆవేశపూరితంగా జరిగిందా లేకుంటే ఇక్కడ కులపూరితంగా జరిగినటువంటి హత్యనా? కక్షపూరితంగా కుల అహంకారంతో జరిగింది చుండూరు దమనకాండ. అత్యంత దారుణంగా చేతులు కాళ్ళు తలకాయ మొండాలన్నీ వేరు చేసి రక్త మరుగులతో ముద్దలుగా తయారు చేసి పరిగెత్తుతున్నటువంటి వ్యక్తులు కూడా వెంటబడి గొడ్డలతో నరికడం అత్యంత దారుణమైనటువంటి సంఘటన. అంబేద్కర్ దహనం చేసినటువంటి మనస్మృతిని మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నారు? చివరిగా భవిష్యత్తులో ఎప్పటికైనా దళితుడు అనేవాడు సీఎం అవుతాడా? 100% డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అనుగుణంగా సాధన కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి దళిత సమాజం కేవలం అంబేద్కర్ ఆశయాల సాధనల కోసం పనిచేస్తూ కన్షీరామ్ అనే ఒక నార్మల్ మనిషి, ఒక సాధారణ వ్యక్తి నడుము బిగించి దళితులంతా ఐక్యమై దళిత బహుజన వాదంతో ముందుకి కదిలినప్పుడు ప్రతి రాష్ట్రంలో కూడా ఈ దేశానికి కూడా దళితులు రాజ్యాధికారం వైపు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. హలో, వెల్కమ్ టు మై షో నిజం విత్ నరేష్ రాయ్. సో రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు అయినా కూడా ఇంకా దళితులని అంటరానితనంగా ఎందుకు చూస్తున్నారు? ఇంకా ఈ కుల వివక్షత ఎందుకు పోవడం లేదు? అదేవిధంగా ఈ ఎంఆర్పిఎస్ అనే ఒక సంస్థ ఏర్పడడానికి కారణం ఏంటి? సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సువర్ణరాజు గారు అలియాస్ చిన్ని. సో వీటన్నిటి గురించి మరిన్ని విషయాలు చెప్పడానికి మన ముందుకు వచ్చారు. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు బాగున్నారా? యా, సూపర్. రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు అయినా కూడా ఈ యొక్క కుల వివక్షత, దళితుల్ని ఇంకా అంటరానితనంగా చూడడం, ఇంకా ఊర్లోనూ పొలుమేరల బయటనే బ్రతకడం, అసలు ఇదంతా ఏంది? ఇంకా ఎందుకు జరుగుతుంది? 2000 సంవత్సరాలకు ముందు భారతదేశంలో కుల వివక్షత, అంటరానితనం, ఊరు చివర మా నివాసాలు, బడిలోకి రానియకుండా వెలివేయబడినటువంటి జాతులుగా ఉన్నటువంటి మమ్మల్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన తర్వాత ఆయన కూడా ఇటువంటి వివక్షతలు గురవుతూ అంటరానితనాన్ని భరిస్తూ 7 ఏళ్ళు 8 ఏళ్ళ వయసులోనే బడికి పోతే బడిలోకి రానియకుండా ఆ బడిలో ఉన్నటువంటి విద్యార్థుల మధ్య బయట కూర్చొని చదువుకుంటున్నప్పుడు ఆయన పడినటువంటి క్షోభ, మంచినీళ్ళు దాహం వేస్తే మంచినీళ్ళు తాగటానికి రోడ్డు పక్కన ఉన్నటువంటి చెరువులో నీళ్లు తాగటానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చెరువులో నీళ్లు తాగనీయకుండా బయటికి నెట్టినటువంటి సంఘటనలు కానీ, ఎద్దుల బండి ఎక్కి తన గమ్యానికి చేరాలనుకుంటే తన కుటుంబంతో వెళ్తున్నటువంటి అంబేద్కర్ గారు ఆ ఎద్దుల బండి వ్యక్తి కులం తెలుసుకొని ఎద్దుల బండి నుంచి దించి నడిపించాలనేటువంటి ఆజ్ఞాపిస్తే అక్కడ పడినటువంటి వివక్షత కానీ, జుట్టు పెంచుకొని జుట్టు కత్తిరించాలని ఒక మంగళవాడి దగ్గరికి వెళ్తే మంగళ వ్యక్తి జుట్టు కత్తిరించకపోతే ఆ పసివాడి ప్రాణం ఎలా విలవల్లాడుద్దో ఈ సంఘటనలన్నిటినీ
తన జాతులు పడుతున్నటువంటి ఈ వివక్షత నుండి బయటికి పడవేయాలంటే కేవలం చదువు అనే ఒక అక్షరం వల్లే సాధ్యపడిద్దని పట్టుబట్టి కసితో ఈ సమాజాన్ని మార్పు తీసుకురావాలని ఈ అంటరాని కులాల్లో నుంచి నిమ్న జాతుల వర్గాల్లో మొట్టమొదటిసారిగా ఈ భారతదేశ చరిత్రలో ఒకే ఒక్కరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మెట్రికులేషన్ పాస్ అయ్యి మా జీవితాలకు విముక్తి కలిగించిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన పడినటువంటి బాధలు, విదేశాల్లో చదువుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి, 2 దేశాల్లో ఒకేసారి చదువుకొని ఈ దేశంలో అడుగుపెట్టిన భారతీయుడు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక అంటరాని కులంలో పుట్టిన వ్యక్తే. అటువంటి అంటరాని కులంలో పెట్టి ఎన్నో అవమానాల మధ్య, ఎన్నో బాధల మధ్య భారతదేశ రాజ్యాంగాన్ని రాయటానికి అవకాశం కల్పించకపోయినా రాజ్యాంగ పరిషత్తులో గెలిస్తేనే రాజ్యాంగాన్ని రాసే హక్కు ఉందని తెలుసుకొని పోటీ చేసినా కూడా అంబేద్కర్ గారిని గెలవనీయకుండా, అక్కడ కూడా ఓడగొట్టి రాజ్యాంగాన్ని రాయనీయకుండా చేసిన పట్టుదలతో, కృషితో, కొంతమంది ముస్లింల సహాయంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మళ్ళీ పూణేలో గెలిచినటువంటి నియోజకవర్గాన్ని కూడా మళ్ళీ పాకిస్తాన్లో కలిపి మళ్ళీ ఈయన రాజ్యాంగాన్ని రాయనీయకుండా అడ్డుకట్ట వేయడానికి చేసినటువంటి సోకాజ్ లీడర్ ఎంతోమంది ఉన్నా చివరికి మెక్డొనాల్డ్ సహాయంతో మరలా అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయటానికి, రాజ్యాంగ పరిషత్తులో నిలబడటానికి గెలిచి మళ్ళీ రాజ్యాంగం రాసే హక్కును పొందాడు. కాబట్టి ఈరోజు భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డ స్వేచ్ఛ సమానత్వంతో బతుకుతున్నారంటే అది కేవలం భారతదేశం తరపున ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం తరపున అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం. అండ్ ఇంతకుముందు మీరు అన్నారు దళితులు అందరూ చదువుకోవాలి అని చెప్పేసి అంబేద్కర్ అన్నారు. మరి అన్ని అంటే కులాలకు సంబంధించిన వాళ్ళు చదువుకుంటే మరి కుల వృత్తులు ఎవరు చేస్తారు? కుల వృత్తులు షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీలో ఉన్నటువంటి మేము ఎస్సీల బిడ్డలందరం కూడా ఆనాటి క్రమంలోకి వెళ్తే దాదాపు చచ్చిన పశువుల చర్మాన్ని ఒలిచి ఆ చర్మాన్ని శుభ్రం చేసి ఆ చర్మం ద్వారా వృత్తిని ఎంచుకున్నటువంటి మేము మాదిగలం. చచ్చిన కళాబారాల మనుషుల యొక్క శవాలను మోస్తూ తీసుకెళ్లేటువంటి మా సోదరులు మాలలు. ఇలా మా కులవృత్తి మేము ఈ చచ్చిన కళాబారాలను శుభ్రం చేసి ఊరు చివరికి తీసుకెళ్లి మమ్మల్ని ఊరు చివరకు నెట్టివేయబడ్డారు. సామాజిక విద్యకు బీసీలను దూరంగా చేయబడ్డారు. షెడ్యూల్ ట్రైబల్ని, మా జాతిలో ఉన్నటువంటి మా సంతతికి చెందినటువంటి షెడ్యూల్ ట్రైబల్ని ఊరికి దూరంగా కొండలో గుట్టలకి విలవేయబడినటువంటి జాతులుగా నివసించారు. కేవలం బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మాత్రమే ఈ దేశంలో పరిపాలన కొనసాగించే విధంగా చేశారు. కాబట్టి ఈ అంటరానితనంలో నుంచి బయటపడేయటం కోసం ఏ ఊరు నుంచి అయితే గ్రామం దాటి మా గ్రామం నుండి వేరే గ్రామానికి వెళ్ళాలంటే, ఆ గ్రామంలో నడవాలంటే కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా ఆ చెప్పులు చేతబట్టి ఉమ్మొస్తే ఉయ్యటానికి బయట కింద పడకుండా మూతికి ముంతగట్టి మేము నడుస్తున్నటువంటి మా నడక పాద ముద్రలు కింద పడకుండా ఉండటానికి మా వెనక చీపురి కట్టి ఆ నడిచేటువంటి క్రమంలో ఆ చీపురి ఆ అడుగులు తడకుండా పోవటానికి మేము వస్తున్నామని మా మెడలో గంట కట్టి మా గంట మోత మోగితే కానీ ఆ ఊర్లో అంటరానోడు వస్తున్నాడు రా అని చెప్పి తెలుసుకొని తలుపులు వేసుకొని వాళ్ళు కనపడకుండా ఉండే పరిస్థితి. అది కూడా సూర్యుడు నిట్టనిడును మధ్యాహ్నం 12 గంటలకి మా నెత్తిన వెలిసే క్రమంలో ఆ సూర్యుడి కిరణాలు మా నెత్తిన మీద పడితే ఆ కిరణాలు మా పక్కన కూడా పడకుండా మా నీడ మా మీదే పడేటువంటి సమయంలోనే ఆ గ్రామం దాటాల్సిన దుస్థితి నుంచి ఈరోజు మీతో నేతో ఈ దేశాన్ని పరిపాలించే విధంగా ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డలు సమానంగా బతకాలనే ఉద్దేశంతో పోరాడి సాధించి భారత రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్కరు సమానం అనే చేయగలిగిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎంఆర్పిఎస్ అదేవిధంగా ఏపీ ఎంఆర్పిఎస్ అసలు తేడా ఏంటి ఈ రెండింటి మధ్య? ఎంఆర్పిఎస్ అనేది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపన అనేది భారత రాజ్యాంగం తర్వాత రిజర్వేషన్లు ఇచ్చిన క్రమంలో రిజర్వేషన్లు మొదలైన దగ్గర నుంచి దాదాపు 94 వరకు చూసుకుంటే షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ల ఫలాలు ఎస్సీలో 59 కులాలు ఉంటే 59 కులాల్లో ఒక 100 ఉద్యోగాలు ఉంటాయి. ఆ 100 ఉద్యోగాల్లో ఎస్సీలు అప్లై చేసుకోవటం వల్ల చదువుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఎక్కువగా ఉన్నారో వాళ్ళు అప్లై చేయటం ద్వారా షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి 59 కులాలకు సమానంగా అందటం లేదని, ఒక సామాజిక వర్గానికి మాత్రమే ఆటి ఫలాలు పూర్తిగా వినియోగించుకుంటున్నారని, మాకు అన్యాయం జరుగుతుందని 94లో దండారో ఉద్యమాన్ని మొదలుపెట్టారు మందకృష్ణ మాదిగ అన్న. అయితే ఆ 94 ముందు వరకు ఉద్యోగాల్లో
ఎస్సీ అనగానే ఉద్యోగాలు వస్తే అందులో ఎక్కువ శాతం మా సోదరులే ఉండేవాళ్ళు. అటు రిలీజ్ అవని, అటు మాదిగలు అవని, వాటి ఉపకులాలైనా కూడా కేవలం 1-2 ఉద్యోగాలు మాత్రమే పరిమితం. ఎక్కువ శాతం మా సోదరులు తీసుకోవటం వలన, అంటే వాళ్ళు మాకంటే ముందు నుంచే చదువుకొని ఉండటం వలన వాళ్ళు దాని ముందు స్థానంలో వెళ్ళటం జరిగింది. కాబట్టి మేము చివరికి వెనకడుగు అయిపోతున్న పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి దండార ఉద్యమం మొదలయ్యే ముందులోనే 1977లోనే మహారాష్ట్రలో వర్గీకరణ జరిగి, షెడ్యూల్ కులాలకి వర్గీకరణ జరిగి 2 భాగాలుగా చేసి అక్కడ ఉన్నటువంటి జనాభా ప్రకారం ఆ రిజర్వేషన్ సమానంగా పంచడం జరిగింది. ఆ తర్వాత 1981లో ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో 81లోనే అప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు షెడ్యూల్ క్యాస్ట్కి జరుగుతున్న రిజర్వేషన్ ఫలాల్లో ఉన్నటువంటి అన్యాయాలని, ఏ విధంగా నష్టపోతున్న దాన్ని కూడా పూర్తి స్థాయిలో కరపత్రాలు వేస్తూ ప్రతి పల్లెల్లోకి తిప్పినటువంటి సంఘటనలు కూడా మీకు గుర్తు చేస్తున్నా. 81 నుంచి మొదలుపెట్టినటువంటి వర్గీకరణ అంశాన్ని దాదాపు 81 నుంచి కొన్ని లక్షల మందితో 91లో ఇదే హైదరాబాదు ప్రాంగణంలో మాదిగలందరూ ఏకమయ్యి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టినప్పుడు యావత్ దేశం మొత్తానికి కూడా ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు పూర్తి స్థాయిగా అట్టడుగు వర్గాలకు అందటం లేదు, సమానంగా అందాలంటే వీరిని విభజించాలి, విభజిస్తే ఏబిసిడీలుగా వర్గీకరించవచ్చు అన్న కోణంలో దాన్ని బయటికి తీసుకురావటం, లక్షలాది మంది గుండెల్లోకి తీసుకెళ్ళటం జరిగింది. ఆ సభకు వచ్చినటువంటి మందకృష్ణ మాదిగన్న సభ చూసిన తర్వాత 94లో ఇదే ఈదుమూడి, ప్రకాశం జిల్లా ఈదుమూడి అనే గ్రామంలో ఎస్సీలకు సంబంధించినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ మా సోదరుడు ఆ రోజు ఒక అధికారిగా ఉండి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇళ్లకు సంబంధించిన స్థలాలలో అవకతవకలు చేస్తూ ఎస్సీలకు పంచాల్సిన అన్ని కూడా మా సోదరులకు మాత్రమే పంచారు, మిగిలిన ఎస్సీలో ఉన్నటువంటి కులాలకు పంచలేదని ఒక కోణాన్ని తీసుకొని వచ్చి వర్గీకరణ డిమాండ్ పూర్తి స్థాయిలో ఆ రోజు నుంచే మొదలు పెట్టుకుంటూ ఈదుమూడిలో 1994 జూలై 7వ తేదీన దండోర ఉద్యమం ఆవిర్భవించడం జరిగింది. ఏపీ ఎంఆర్పిఎస్ వైఎస్ఆర్సీపీ కుటుంబానికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి దూరం చేయడానికి టీడీపీ స్థాపించినటువంటి ఎంఆర్పిఎస్ అని అంటున్నారు, నిజమేనా? దండోర ఉద్యమం అనేది జాతి అభివృద్ధి కోసం, జాతిలో ఉన్నటువంటి మా షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్నటువంటి జాతులు మొత్తానికి సమన్వయం చేయాలని, మా జనాభా ప్రకారం ప్రతి ఒక్కరు అంటే మీకు క్లియర్గా అర్థమైంది. అంటే దళితులని వైఎస్ఆర్సీపీ కుటుంబానికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి దూరం చేయడానికి టీడీపీ పార్టీ స్థాపించినటువంటిది ఎంఆర్పిఎస్ అని అంటారు. తెలుగుదేశం పార్టీ స్థాపించుకుంది. దండోర ఉద్యమాన్ని తెలుగుదేశానికి ఎటువంటి సంబంధం లేదు. దండోర ఉద్యమం మొదలైనప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మాదిగలకి సపోర్ట్ చేస్తానని వర్గీకరణ చేయటంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. వర్గీకరణ చేయటంలో చంద్రబాబు నాయుడు పాత్ర అప్పట్లో ఉంది. 2000లో వర్గీకరణ జరిగిందంటే అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే. వర్గీకరణ జరగడం వల్ల దాదాపు 30,000 మంది ఉద్యోగాలు పొందాము. దాదాపు 1,00,000 మంది పైగా విద్యార్థులు విద్యను అభ్యసించడం జరిగింది. కానీ గల్లీలో నుంచి మొదలైనటువంటి వర్గీకరణ ఉద్యమం మొట్టమొదటిసారిగా ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అనంతపురం జిల్లా తాడిపత్రిలో మొట్టమొదటి తెల్లబల్ల రవి అనే వ్యక్తి తన ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించడం ద్వారా ఆ రోజు ఉద్యమం గల్లీ నుంచి ఢిల్లీకి చేరడానికి గల కారణం తెల్లబల్ల రవి. అలాగ తెల్లబల్లి రవి లాగా ఎంతోమంది దాదాపు 14 మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేసి తన జాతి బిడ్డలందరికీ కూడా సమన్వయం చేసి విద్యా ఉద్యోగాల్లో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో దండోరా ఉద్యమం ఎవరి బానిసత్వం కాదు, ఎవరి కింద ఉండేది కాదు, జాతి ప్రజల అభివృద్ధి కోసం పోరాడే ఏకైక ఉద్యమం దండోరా ఉద్యమం. గతంలో కూడా అంటే 2 రాష్ట్రాలు విడిపోకముందు చంద్రబాబు నాయుడు గారికి మందకృష్ణ మాదిగ అనే వ్యక్తి తొత్తు అని చెప్పేసి అంటున్నారు, నిజమేనా? చంద్రబాబు నాయుడికి మందకృష్ణ మాదిగ తొత్తు అనేది ఎక్కడా లేదు. వ్యక్తులు ఎవరైనా తొత్తులో ఉండొచ్చామో మాకైతే తెలియదు. కానీ జాతిలో ఉన్న ప్రతి బిడ్డ ఉద్యమం కోసం పోరాడే బిడ్డ, త్యాగాలు చేసినటువంటి కుటుంబాలు ఉన్నాయి, త్యాగాలతో కూడిన పోరాటాలు ఉన్నాయి, రాష్ట్ర రోకాలు ఉన్నాయి, జైలు శిక్షణ అనుభవించాము, లాఠీ దెబ్బలు తిన్నాము, బస్సులను అడ్డుకున్నాము, NH5 అడ్డుకున్నాము, కింద స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి పీఠాలను కదిలించినటువంటి దండోర ఉద్యమంలో ఎక్కడ అవకతవకలు కానీ ఒక నాయకుడి కింద ఉన్నటువంటి పరిస్థితుల్లో సామాజికంగా ఏ మాదిగ బిడ్డ కూడా, మాదిగ ఉపకులాలు కూడా అమ్ముడిపోయే పరిస్థితుల్లో ఏ నాయకుడు కూడా ఉండడు. ఒకవేళ ఉంటే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఓకే.
మీరన్నట్టు అంటే ఇప్పుడున్న అంటే సొసైటీలో అంటే దళితుల నుంచి కూడా ఎంతోమంది అంటే ఉద్యోగం చేసే అంటే ప్రభుత్వ ఉద్యోగం చేసే ఎస్పీలు, ఐపీఎస్లు, ఐఏఎస్లు చాలామంది ఉన్నారు. అంటే వీళ్ళు కూడా ఇంకా వివక్షతకు గురవుతున్నారా? డెఫినెట్లీగా అవే అవ్వచ్చు. ఎందుకంటే ఉద్యోగాలు చేసే వాళ్ళ మీద ఆ రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విదేశాల్లో చదువుకొని వచ్చి బరోడా మహారాజు సంస్థానంలో ఉద్యోగం చేసేటప్పుడు కూడా ఆయన కింద ఉన్నటువంటి ప్యూను కూడా ఆయన మంచినీళ్ళు అడిగితే మంచినీళ్ళు ఇవ్వకుండా టేబుల్ మీద గెంటితో దూరంగా పెట్టేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ రోజుకి అటువంటి లేకపోయినా బయటికి పక్కన కూర్చొని మాట్లాడుతున్నా కొంతమంది ఆ వివక్షతో ఉన్నారు. అది స్పష్టంగా కొన్ని గ్రామాల్లో తెలుస్తూనే ఉంది. రెండోది, మీరు ఉద్యోగస్తుల గురించి అడిగారు. డెఫినెట్గా ఉద్యోగాల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల మీద, ఆ ఉద్యోగాలు పై ఉన్నటువంటి ఆఫీసులు అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న చూపు చూసే అవకాశాలు 100% మా జాతుల మీద ఇప్పటికీ ఉన్నాయి. అది ఎప్పుడు ఉండే పరిస్థితుల్లోనే ఉన్నాయి. దానికి విముక్తి కేవలం దళిత సమాజం రాజ్యాధికారం వెళ్ళే వరకు ఇటువంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. మరి ఎస్సీ, ఎస్టీ అనే కులాలు అంటే రాజ్యాధికారం వైపు ఎందుకు వెళ్ళడం లేదు? ఎస్సీ, ఎస్టీ, బీసీలు రాజ్యాధికారం వైపు వెళ్ళడానికి స్వతంత్రం రాకముందు నుంచి కులవృత్తిని నమ్ముకొని పోరాటం చేశాం. స్వతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం ద్వారా మేము రాజ్యాంగం అమలవుతున్నా కూడా నేటికి ఈ భారతదేశ సంపద అగ్రవర్ణాల చేతిలోనే ఉన్నాయి. ఈ దేశంలో పరిశ్రమలు అగ్రవర్ణాల చేతిలో ఉన్నాయి. ఈ భారతదేశంలో ఉన్నటువంటి వ్యాపారాలు అగ్రవర్ణాల చేతిలో ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో ఎంతమంది మీడియా అధిపతులుగా ఉన్నారు, పారిశ్రామికవేత్తలుగా ఉన్నాము, వ్యాపారాలు చేసుకుంటున్నాము. ఎవరెవరు ఈ దేశ సంపదలో మూల నివాసులుగా ఉన్న మేము ఈ దేశ సంపదలో ఎక్కడా చోటు లేదు. కాబట్టి ఈ ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన బిడ్డలందరూ కూడా ఆర్థికంగా ముందుకు డెవలప్ అయితే గనక పూర్తి స్థాయిలో రాజ్యాధికారం వైపు వెళ్ళడానికి అడుగులు వేయలేం. ఓకే. అంటే గతంలో కూడా అంటే రావణాసురుడు అనే ఒక వ్యక్తి మీకు తెలిసే ఉంటుంది. సో ఆయన కథకు వచ్చారు కూడా అదొక కట్టు కథ అని చెప్పేసి కూడా ఇప్పటికీ దళితులు రావణాసురుడిని సపోర్ట్ చేస్తున్నారు. రావణాసుడు కట్టు కథ అంటే రామాయణం కట్టు కథ కాదు కదా. రామాయణం కట్టు కథ అంటే రావణాసుడు కట్టు కథ కదా. రావణాసుడు లంకను ఏలాడు, లంకకు అధిపతి. లంకలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రావణాసుడిని దేవుడిగా భావిస్తారు. సీతను తీసుకుపోవడం వలన, సీతాదేవిని తీసుకుపోవడం వల్ల రావణాసుడు మనకి రాక్షసుడు అయ్యి ఉండొచ్చాము. శూర్పణఖని రాముణ్ణి ఇష్టపడ్డానని చెప్పినటువంటి శూర్పణఖని లక్ష్మణుడు చెబుకోసి శూర్పణఖని అవమానం పెట్టడం జరిగింది. తన చెల్లికి అవమానం జరిగిందనే ఉద్దేశంతో సీతా తల్లిని తీసుకొని వెళ్ళినటువంటి రాముడు, అక్కడ జరిగిన చరిత్ర అంతా అందరికీ తెలిసిందే. కాబట్టి మనం ఏ కోణంలోకి వెళ్ళాలన్నా కూడా రావణాసుడు దేవుడా లేదంటే దెయ్యం అనేది శ్రీలంకలో ఉన్నటువంటి ప్రజలకి తెలుసు. శ్రీలంక వాళ్ళందరూ కూడా మెచ్చుకుంటారు. కాబట్టి ఆ శ్రీలంక అంతగా సుసంపన్నంగా ఉన్నటువంటి దేశంగా శ్రీలంక ఉంది. మన దేశంలో మన సీతాదేవిని తీసుకెళ్లారు కాబట్టి రావణాసుడిని మనం రాక్షసుడిగా ఇక్కడ వర్ణించడం జరిగింది. సో రావణాసురుడిని అంటే కాల్ చేయడం ఇదంతా ఎందుకు దళితులు దాన్ని రావణాసుని చంపారు. రావణాసుడి యొక్క యుద్ధానికి రాముడి మీద యుద్ధం జరిగినప్పుడు రావణాసుడు వజ్రాయుధాన్ని రావణుడి మీద విసిరినప్పుడు కూడా ఆ వజ్రాయుధం దగ్గరికి వెళ్ళినటువంటి సుగ్రీవుడు కానీ హనుమంతుడు కూడా నిలబడలేకపోతే సుగ్రీవుని హనుమంతుడిని కూడా రక్షించడానికి పక్కన ఉన్నటువంటి జాంబవంతుడు ఒక్క పిడికిలి దెబ్బకి, ఇప్పుడు రావణాసుని గుద్దినటువంటి ఒక్క పిడికిలి దెబ్బకి రావణాసుడే స్పృహ తప్పి కోల్పోతే శ్రీలంకకి వెళ్ళే వరకు కోలుకోకుండా ఉన్నటువంటి రావణాసుడు అంటే వీళ్ళ ముగ్గురు రక్షించడానికి కూడా అంత బలశాలైనటువంటి వ్యక్తి జాంబవంతుడు. అంటే జాంబవంతుడు కూడా రామాయణంలో ముందే ఉన్నాడు. భారతదేశాన్ని జమ్మూ ద్వీపం అంటారు. సో ఇప్పుడు మీరు జాంబవంతుడు అంటారు. అసలు జాంబవంతుడు అనే వ్యక్తి మాదిగా అంటారు. మరి ఏంటి దీనికి ఉన్న హిస్టరీ ఏంటి? జాంబవంతుడు భారతదేశాన్ని జంబూ ద్వీపంగా పిలువబడిన వాళ్ళలో మూల నివాసులు అంటారు మమ్మల్ని. జంబూ ద్వీపంలో మొట్టమొదటిసారిగా మానవ రూపం అంటే ముక్కోటి దేవతలకు మూల పురుషుడు ఆది జాంబవంతుడు మాదిగ జాతి. ముక్కోటి దేవతలు అంటే ఇంక మీకు తెలిసిందే కాబట్టి దేవతల కంటే ముందు పుట్టిన మనిషి రూపంలో పుట్టిన వ్యక్తి జాంబవంతుడు. మీకు పురాణాలన్నింటిలో కూడా మాది డెక్కల పురాణం ఉంది. డెక్కల పురాణంలో స్పష్టంగా రాసి ఉండిద్ది. మొదటి యుగం అనంత యుగం, అద్భుత, తమంజ, తారజ, భిన్నజ, భిన్నాయుక్త, అంబాయుక్త, మహర్ని, ఈశ్వరి, విశ్వావసు,
అలంకృత, కృతాయుగం, త్రేతాయుగం, ద్రౌపయుగం, కలియుగం. ఇలాగ 18 యుగాల్లో మొట్టమొదటిసారిగా మానవ రూపాన్ని ధరించి పుట్టినటువంటి వ్యక్తి ఆది జాంబవంతుడు. రెండో యుగం, అద్భుత యుగంలో. మొదటి యుగంలో పుట్టింది ఏకోనారాయణుడు. ఏకోనారాయణుడు రూపం లేనటువంటి ఆకారంలో పుట్టి శంకుబోధంగా, శంకులో నుంచి నీటి బిందువు రూపంలో పుట్టిన వ్యక్తి, మనిషిగా పుట్టిన వ్యక్తి జాంబవంతుడు. మూడో యుగంలో ఆదిపరాశక్తి పుట్టింది. ఎక్కడి నుంచి సృష్టి కార్యం అందరికీ తెలిసింది. ముక్కోటి మొల్లాలు తిరుగుతూ ఉండగా ఆది జాంబవంతుడు, చాలా బ్రీఫ్గా చెప్పేస్తా, ఆది జాంబవంతుడు నీళ్ళ మీద కూర్చొని, నీళ్ళ మీద బాస్పటలు వేసుకొని కూర్చొని కింద తామర పాకు మీద ఉన్నప్పుడు ఆదిపరాశక్తి ఆయన అడగటం, ఆయన నువ్వు నా తర్వాత పుట్టావమ్మా, నువ్వు నా చెల్లి అవుతావు, నీకు మనం లోక కళ్యాణం కోసం మనం మనకంటే ముందు ఉన్నటువంటి ఏకోనారాయణ దగ్గరికి వెళ్దాము. ఇద్దరు కలిసి ఏకోనారాయణ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏకోనారాయణుడు ఆదిపరాశక్తిని శపిస్తే ఆడనములుగా పుట్టినటువంటి ఆదిపరాశక్తి మగ శపించినాక ఆదిపరాశక్తి ఆడనములైనటువంటి ఆదిపరాశక్తి మళ్ళీ వెంటనే ఏకోనారాయణని శపిస్తే మొగనములుగా అయినటువంటి ఏకోనారాయణుడు కంటి బొట్టుని ఆడనములు ఎప్పుడైతే మింగిద్దో గర్భం దాల్చి పిండాలుగా అప్పుడు అవతరించే టైంలో 3 పిండాలైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుణ్ణి వీళ్ళని ఈ నీటి మీద ఎక్కడ పెట్టాలో తెలియని పరిస్థితుల్లో అప్పుడు జాంబవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు జాంబవంతుడు ఆయన కింద ఉన్నటువంటి తామరపు వాకుని ఆదిపరాశక్తికి ఇస్తే అక్కడ ఆ 3 పిండాలు దాని మీద పెట్టడం జరిగింది. వాళ్ళే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుగా ముగ్గురు అవటం. అక్కడ నుంచి హిస్టరీ మొత్తం మీకు తెలిసిందే. ఇక్కడ నుంచి కార్యక్రమంలో ఈ ముగ్గురు పెరిగి పెద్ద అయ్యే తర్వాత లోక కళ్యాణం కావాలి కాబట్టి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆదిపరాశక్తిని భస్మం చేసి ముగ్గురికి 3 పాయలుగా విభజించి 4వ పాయని జాంబవంతుడి కోసం విభజించి 5వ పాయని మళ్ళీ ఆదిపరాశక్తిగా సృష్టించి వీళ్ళకి పెద్ద పెళ్లిళ్ళు చేసే క్రమంలో విశ్వకర్మలో ఏకోనారాయణ దగ్గరికి వెళ్ళి లోక కళ్యాణం కావాలని అడిగినప్పుడు ఏకోనారాయణుడు జాంబవంతుడి దగ్గరికి వెళ్తే లోక కళ్యాణం గురించి జరిగిద్ది అన్నప్పుడు జాంబవంతుడు తన పక్కటెముకలో ఉన్నటువంటి మా డెక్కల కులం ఉంది, ఆ పక్కటెముకలో నుంచి యుగ మహామునిని సృష్టించి మనిషిగా చేసినప్పుడు లోక కళ్యాణం గురించి కావాలని అన్నప్పుడు ఈ మనిషిని చంపి అతని యొక్క ఎముకలు చర్మము ద్వారా చర్మం తిత్తును తయారు చేసి కొండలు గుట్టలు కరగదీసి అప్పుడు ఆ చర్మం తిత్తు ద్వారా పరికరాలు సృష్టించి లోక కళ్యాణం చేయటం జరిగింది. ఈ లోక కళ్యాణం చేసినాక ఆది జాంబవంతుడికి మాతాంగి మహర్షి పుడతాడు. మాతాంగి మహర్షికి అరుంధతమ్మ పుట్టిద్ది. అరుంధతమ్మతో పాటు దాదాపు అనసూయమ్మ 7 ప్రతివర్తలందరూ కూడా మాతాంగి మహర్షి నుంచి పుడతారు. అక్కడి నుంచి బ్రహ్మ నుంచి వశిష్ఠుడు పుడతారు. వశిష్ఠుడు మాదిగా జాతిలో సంతతికి సంబంధించినటువంటి వ్యక్తి మాతంగి మహర్షి కూతురు అరుంధతి మాతని పెళ్ళాడతారు. అంటే బ్రాహ్మణులకు సంబంధించిన వశిష్ఠుడు జాంబవంతుడు చర్మంతో తయారు చేశాడు కాబట్టి పరికరాలు మొట్టమొదటిసారిగా పరికరాలు తయారు చేసిన జాంబవంతుడే. ఆ జాంబవంతుడు వారసుడు మాతంగి మహర్షి కూతురు అరుంధతి మాతని పెళ్ళాడని సద్బ్రాహ్మణుడు వశిష్ఠుడు బ్రాహ్మణుడైతే వీళ్ళిద్దరికి పుట్టిన బిడ్డలే శక్తికి పుట్టిన బిడ్డలు పరాచరు బిడ్డలు వ్యాసుడు, వీళ్ళకి పుట్టిన బిడ్డలు ధృతరాష్ట్రులు, పాండరాజులు, వీళ్ళకి పుట్టిన బిడ్డలు కౌరవులు, పాండవులు, మాదిగి జాతి రక్త బంధువులు. ఈరోజు కమ్మారెడ్డి, కాపు, యలమ, బలిజ అని అగ్రవర్ణాలకు చెప్పుకుంటున్న ప్రతి హిందువులు కూడా తలెత్తి పైకి చూపించే నక్షత్రం మా అరుంధతమ్మ మాత నక్షత్రం. ఇది మాదిగల వృక్షం నుంచి వచ్చినటువంటి చరిత్రలో. ఇంత పెద్ద చరిత్ర ఉంది, ఇంత పెద్ద చరిత్ర దళితులకు ఉంది. పురాణాల నుండి పురాణాలు, రామాయణం, ఇవన్నీ పురాణాలన్నీ నిజమైనప్పుడు డెక్కల పురాణం కూడా నిజమే కదా. జాంబవంతుడు రాముడు జాంబవంతుడు తాతతో పోల్చుకుంటారు కదా, మరి దానికి ముందు యుగాలు ఉన్నట్టే కదా. ఈ 18 యుగాల్లో ఉన్నటువంటి చరిత్రలు ఇవన్నీ. అంటే అన్నిటికంటే ముందు ఎందుకు క్రీస్తుపురం లేకుంటే క్రీస్తుపురము క్రీస్తు శాఖల కంటే కూడా ముందు ఉన్నటువంటి యుగం మరి అంతే కదా. 14 యుగాలు మనకి తెలిసింది 4 యుగాలు: కృతాయుగం, త్రేతాయుగం, ద్రౌపయుగం, కలియుగం. ఈ 4 యుగాలకు ముందే మనిషి పుట్టుక జాంబవంతుడు ఉన్నాడని రాముడే అంటాడు కదా. కృతాయుగంలోనే అంటాడు కదా, రాముడే అంటాడు కదా, మనకంటే ముందు ఉన్నటువంటి. మరి సృష్టి అంతా అక్కడి నుంచే కదా మొదలైంది. ఏకోనారాయణుడు ఉన్నాడా? ఆదిపరాశక్తి ఉంది కదా, మరి జాంబవంతుడు ఉన్నాడు కదా, మరి నిజమే కదా ఇవన్నీ. అండ్ వీళ్ళు అంటే జోగినీలు, దేవదాసిలు, మాతాంగిలు వీళ్ళు కూడా దళిత బిడ్డలే అంటారు, నిజమేనా? దళిత బిడ్డలే. భారతదేశాన్ని పరిపాలించింది మొట్టమొదటిగా ఈ జంబూ దేశంగా ఉన్నటువంటి భారతదేశాన్ని మూలిని వాసులుగా ఉన్నాం మేము.
జంబూ స్త్రీలుగా పిలువబడినటువంటి మా స్త్రీలచే పరిపాలించినటువంటి దేశం భారతదేశం. స్త్రీలు పరిపాలిస్తూ సంతోషంగా ఉన్నటువంటి ఈ దేశంలోకి మిగతా దేశాల మీద దండయాత్ర చేస్తూ తిరుగుతూ వాళ్ళ మీద యుద్ధాలు చేసుకుంటూ ఈ దేశంలోకి అడుగుపెట్టినటువంటి ఆర్యులు భారతదేశంలోకి అడుగుపెట్టి స్త్రీల సమాజంలో పరిపాలిస్తున్న ఈ దేశాన్ని చూసి దాదాపు 150 సంవత్సరాల పాటు వాళ్ళని చూస్తూ వాళ్ళ పరిపాలన విభాగాన్ని చూస్తున్నటువంటి ఈ ఆర్య సమాజం 150 ఏళ్ళ తర్వాత వీళ్ళ మీద దాడులు చేసి వీళ్ళని వశీకరించుకొని వాళ్ళని గుప్పిట్లో పెట్టుకొని దాడులు చేయటం వలన స్త్రీలు వెనకబాటుతనానికి గురవటం, పురుషులు అప్పుడు ముందుకు రావటం, వాళ్ళ శక్తి కింద మా శక్తి సరిపోలేదు కాబట్టి ఆర్యుల కింద ఓడిపోవడం వలన ఈ ఆర్యులందరూ కూడా ఈ దేశాన్ని వాళ్ళ గుప్పిట్లోకి తీసుకున్నారనేది చరిత్ర పుట్టల్లో లిఖించబడినటువంటి అక్షరాలతో ఉన్నాయి. ఆ ఆర్యులందరూ కూడా స్త్రీలని, మా దళిత బిడ్డల స్త్రీలని, అందమైనటువంటి ఆడబిడ్డల్ని గుళ్ళో ఉన్నటువంటి దేవుళ్ళకు పెళ్ళిళ్ళు చేస్తామని రాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి దేవదాసులుగా, దేవునిలుగా, మాతాంగులుగా చిత్రీకరించి వీళ్ళని వేషలుగా చేస్తూ మొట్టమొదటి గుళ్ళో ఉన్నటువంటి పూజారిగా ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళని రేపుకు గురి చేసి పాడు చేసి అన్యాయంగా వీళ్ళని రోడ్డు మీదకి వదిలేసినటువంటి నీచమైన సంస్కృతి. ఆ సంస్కృతి నుంచి నేడు ఈరోజు అటువంటి స్త్రీలుగా ఉన్నటువంటి ఈ సమాజంలో ఏ స్త్రీనైతే ఇంటికి పరిమితంగా చేసి భర్త చనిపోతే సతీ సాగమనం అని చెప్పి మంటల్లో కాల్చినటువంటి ఈ సమాజంలో సాక్షాత్తు ఈ దేశానికి ప్రధాని అయినటువంటి నెహ్రూ గారి కూతురైనటువంటి ఇందిరాగాంధీ గారిని గుడిలోకి రానియకుండా పూజారులు రోడ్డు మీదకి వచ్చి గుడిలోకి రానియకుండా అవమానం పెట్టినటువంటి ఈ సమాజంలో అదే స్త్రీ చేత ఈ దేశాన్ని పరిపాలించే విధంగా చేశాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అది రాజ్యాంగం ద్వారా. జనరల్గా మాదిగలు వెన్నుపోటు అంటే తట్టుకోలేరు. మరి అట్లాంటిది మీరు ఎన్నో వెన్నుపోట్లు మిమ్మల్ని పొడిచారు. మరి మీరు ఎందుకు ఎదురు తిరగలేదు? మా పైన దాడులు చేసే అందరితో మేము కొట్లాడుతూనే ఉంటాం. నమ్మిన వాళ్ళని నమ్మి తిరిగిన వాళ్ళకి గుండెల్లో పెట్టుకొని తిరుగుతాం. మోసం చేసే వాళ్ళని కూడా క్షమించి వదిలేసే తత్వంలో ఉన్న వాళ్ళం మేము. ఎవరైతే మేము నమ్మి ముందుకెళ్తామో మమ్మల్ని మోసం చేసిన వాళ్ళని ప్రాధాయపడి అడుగుతున్నామే తప్ప మేము ఎక్కడ కొట్లాడికెళ్ళాం. మేము రాజ్యాంగాన్ని అనుగుణంగా బతుకుతున్న వాళ్ళం దళితులం. అంటే ఈరోజు అంటే కాలేజీలలో ర్యాగింగ్ పేరుతోటి విద్యార్థులను కూడా అంటే ఒక కుల పేరుతోటి ఎంతోమంది అంటే ర్యాగింగ్ చేస్తూ కుల వివక్షతతోటి బాధ పెడుతున్నారు. మరి అవన్నీ మీరు ఎందుకు ఆపడం లేదు? ఉదయం లేచిన కానించి ఏ పేపర్ చూసినా, ఏ ఫోన్ చూసినా, ఏ ఒకటి చూసినా దళితులను గుళ్ళోకి రానివ్వలేదు, దళితులను అంటరానాలు చూశారు. పలానా మంగళ షాపు దగ్గర మనల్ని అవమానించారు, పలానా షాపు దగ్గర మనల్ని అవమానించారు. ఒక అధికారి మనల్ని తిట్టాడు, ఒక అధికారి మన ఫోన్లో అమ్మనా బూతులు తిట్టాడు. ఎక్కడ చూసినా దళితులను అవమానించారు, సంఘటనలు చేశారు. ప్రేమిస్తే అగ్రవర్ణాల అమ్మాయిని ప్రేమిస్తే దళితుడు అని చెప్పని చంపేశారు. ఈ అన్నిటి మీద రోజు నిత్యం ఎక్కడో చోట దారుణంగా మేము పోరాటాలు చేస్తూనే ఉన్నాం. మా ప్రజలకి, మా దళిత సమాజానికి రక్షణ కోసం మాలాంటి ఎంతోమంది యువకులు ఉద్యమకారులుగా ఎంతో ప్రయత్నాలు చేసి పోరాటం చేస్తూనే ఉన్నాం. కొన్ని మేము పోరాటం చేయగలుగుతున్నాం కాబట్టి కొంతవరకు మేము అరకట్టగలుగుతున్నాం తప్ప దాన్ని పూర్తి స్థాయిలో మేము అరకట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. అంటే దళితులకు రిజర్వేషన్ ఉంటే చాలు, రక్షణ అవసరం లేదా? రిజర్వేషన్ అనేది ఆ కాలాన్ని బట్టి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చదువు లేదు, ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాడి సాధించినటువంటి రిజర్వేషన్లో పొందుతూ ఇప్పుడు ఆర్థికంగా, ఉద్యోగాల పరంగా, సామాజిక పరంగా కూడా కొంచెం డెవలప్ అవుతున్నటువంటి దళితులం. మేము కూడా ఈ దేశంలో పుట్టిన వాళ్ళమే, మూల నివాసులమే. మాకు కూడా స్వేచ్ఛ సమానత్వాలు ఉన్నాయి. మాకు అందరితో సమానంగా బతకాలనేటువంటి మానవత్వ కోణంలో ఉన్నటువంటి మేము, మా బిడ్డలు కూడా కలెక్టర్ అవ్వాలి, మా బిడ్డలు కూడా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి, వ్యాపారస్తులు అవ్వాలి, ఈ దేశాన్ని పరిపాలించే వ్యక్తుల్లో కూడా మేము కూడా ఉండాలనేది మాకు కూడా కోరుకుంటుంది. 85% జనాభా ఉన్న మేము రాజ్యాధికారం వైపు ఎప్పుడైతే అడుగులు వేయగలమో ఈ దేశ సంపదలో కూడా మేము వాటాలు పొందగలం. మరి ఎందుకు 90% మంది దళితులు క్రిస్టియన్స్గా కన్వర్ట్ అవుతున్నారు? ఆ రోజుల్లో క్రిస్టియన్గా కన్వర్ట్ అవడానికి, ఆ రోజుల్లో దళితులని గుడిలోకి వెళ్ళడానికి ప్రవేశం లేదు. కాలారాం దేవాలయం, మహారాష్ట్రలో కాలారాం దేవాలయం నుంచి దేవుణ్ణి గుడిలో నుంచి విగ్రహాన్ని బయటికి తీసుకొచ్చేటప్పుడు కాలారాలయం
గుడి బయట గేటు బయటే కొన్ని వేల మంది దళితుల్ని సమీకరించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆధ్వర్యంలో గుడిలోకి ప్రవేశించడం కోసం చేసిన పోరాటం దేశ చరిత్రలోనే ఒక సంచలనమైనటువంటి పోరాటం. అంటే దేవుడు గుడిలో ఉన్నటువంటి ఊరేగింపుకు వస్తున్నటువంటి విగ్రహాన్ని మోయటానికి కూడా అర్హత లేదు అని నీచంగా చూడబడిన ఈ సమాజంలో క్రిస్టియన్ విదేశాల నుంచి వచ్చినటువంటి బ్రిటిషర్సు ఈ జనాలందరికి కూడా వాళ్ళకి సహాయపడుతూ వాళ్ళకి బట్ట గుడ్డు కూడా తిండి ఇస్తూ వాళ్ళకి సహకరించారు కాబట్టి కృష్ణాటి వైపు తిరగటం అనేది జరిగింది. మరి ఈరోజు అంటే ఎవరైతే దళితులుగా ఉన్న వాళ్ళు క్రైస్తవునిగా మారుతున్నారో వాళ్ళని బీసీడీ అని రాజ్యాంగబద్ధంగా మనం పిలుస్తాం. మరి అట్లాంటిది అటు దళితుడు అంటే క్రైస్తవుగా మారినాక కూడా ఇక్కడ మళ్ళీ ఎస్సీ యొక్క రిజర్వేషన్ కిందట మళ్ళీ అన్నెందుకు తీసుకున్నాడు అంటే ఇక్కడ ఆయనని ఎస్సీ అనాలా లేకుంటే క్రైస్తవుడు అనాలా? ఈ ఎస్సీ అనేది షెడ్యూల్ క్యాస్ట్, బీసీసీలో బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఉన్నటువంటి ఎస్సీలో ఉన్న క్రిస్టియన్ మాదిగా, బీసీసీలో ఉన్న క్రిస్టియన్ మాదిగా, క్రిస్టియన్ మాల అంటాం. ఎస్సీలోని హిందూ మాలిగా, హిందూ మాల, హిందూ మాదిగా, హిందువులు అంటే హిందువులో ఉన్న ఎస్సీలో ఉన్నటువంటి ఎస్సీ క్యాస్ట్లో ఉన్నటువంటి హిందూ మాదిగా హిందూ మాలల్ని, బీసీసీలో ఉన్నటువంటి క్రిస్టియన్ మాదిగా క్రిస్టియన్ మాలల్ని అది మైనార్టీల కింద తీసుకున్నారు తప్ప వాళ్ళు క్యాస్ట్ పరంగా వచ్చేళ్ళకి మేము ఎస్సీలో వాళ్ళు బీసీసీలో క్రిస్టియానిటీ కింద. మతం అది కులం ఒకటే, మతంలో మార్పు. ఇక్కడ అంటే బీసీ కిందికి మారిపోతున్నారు కదా వన్స్. అంటే ఇప్పుడు దళితులు ఎప్పుడైతే క్రైస్తవుడిగా మారిపోతాడో అప్పుడు ఇక్కడ మీకు అంటే మతం తీసుకుంటే కులం మారాలా? ఎలా మారిద్ది? మతం తీసుకుంటే కులం ఎందుకు మారిద్ది? ముస్లిమ్స్ నేను హిందువుని, నా పుట్టుక హిందువా, నేను హిందువుగా ఉన్నాను, చర్చికి వెళ్ళినంత మాత్రాన్ని నేను నా కులం మారాలా? అది నా మతం, నా వ్యక్తిత్వం. నాకు నచ్చిన దేవుడి దగ్గరికి వెళ్ళటానికి నాకు రాజ్యాంగంలో నాకు స్వేచ్ఛ ఉంది. నేను హిందువుగా పుట్టాను, నేను క్రిస్టియన్ నాకు ఇష్టం, నేను గుడికి వెళ్ళినంత మాత్రం నా కులం మారాలా? కులం మాదిగే, మతం ఇంకోటి అయి ఉండొచ్చు, కానీ నేను కులం మారటానికి ఎలా అవకాశం కుదిరిద్ది? ఎలా? దళితులు క్రైస్తవుడిగా మారినాక వాళ్ళని బీసీసీ కిందికి ఆ కేటగిరీ కిందకి వెళ్ళిపోతారు. అలాంటప్పుడు అంటే కేటగిరీకి వెళ్ళిపోయినాక కూడా అదే దళితులు ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్ కూడా మళ్ళీ పొందుతున్నారు. మరి ఇక్కడ ఒరిజినల్ ఎస్సీలకి అన్యాయం జరుగుతుంది కదా. ఇప్పుడు ఎస్సీలో ఉన్నటువంటి బిడ్డలు, బీసీసీలో ఉన్నటువంటి వ్యక్తులు అది బీసీసీ రిజర్వేషన్ కింద వర్తించింది, ఎస్సీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎస్సీ కింద వర్తించింది. వీళ్ళు మతం కోసం దేవుడి సన్నిధికి వెళ్ళటానికి క్రిస్టియానిటీలోకి వెళ్తారు, క్రిస్టియన్ చర్చికి వెళ్తారు, చర్చికి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థిస్తారు. అంత మాత్రాన వీళ్ళు బీసీసీలో కన్వర్ట్ అవ్వడం అనేది కూడా వెళ్ళారనే దాన్ని చెప్పడం కూడా తప్పే. అది బీసీసీ కన్వర్ట్ అయిన తర్వాత వాళ్ళు క్రిస్టియన్కి వెళ్తే బీసీసీలోకి వెళ్ళారు, బీసీసీ తరపున ఏవైతే వెళ్తున్నా అయ్యే వెళ్తాం. ఇంకా ఎస్సీలకి బీసీకి సంబంధం లేదు కదా. వాళ్ళు ఏ విధంగా వచ్చి ఎస్సీసీలోకి పదవి తీసుకుంటారు? తీసుకోలేరు కదా, వాళ్ళు మైనార్టీల కింద తీసుకుంటారు. ఇక్కడ ఎవరైతే దళితులు ఉన్నారో అంటే క్రైస్తవుడిగా మారినాక ఇక్కడ మనకు అంటే మనం ఇప్పుడు రాష్ట్రం నుంచి కూడా క్రైస్తవులకి జగన్మోహన్ రెడ్డి కొన్ని వాళ్ళకు ప్రత్యేకంగా కొన్ని పథకాల కిందట వాళ్ళకు కూడా కొన్ని వస్తున్నాయి, వాళ్ళు కూడా పొందుతున్నారు. మరి ఇక్కడ నేను అనేది అదే, ఇక్కడ దళితుడిగా మారిన క్రైస్తవుడు ఇక్కడ ఆ క్రైస్తవుకు సంబంధించిన దాని నుంచి పొందుతున్నాడు, ఇటు ఎస్సీకి ఏదైతే వాళ్ళకు పథకాల నుంచి ఏదైతే వాళ్ళకు ప్రతి నెల కానివ్వండి ప్రతి సంవత్సరం కానీ ఏదైతే పథకాలు వాళ్ళకు ఆమోదిస్తున్నారో అక్కడి నుంచి వచ్చే ఆ పథకాలు కూడా వీళ్ళు ఇక్కడ తీసుకుంటున్నారని చెప్తున్నాను. యాక్చువల్లీ బీసీసీ కింద ఉన్న వాళ్ళకి బీసీలకు సంబంధించి వర్తించినవి మాత్రమే చెందుతాయి, ఎస్సీ కేటగిరీలో ఉన్నవాడికి ఎస్సీ పథకాలు మాత్రం చెల్లుతాయి. కాబట్టి బీసీసీలో ఉన్న వాళ్ళకి ఎస్సీలో ఉన్న వాళ్ళకి సంబంధం లేదు. ఈ ఎస్సీ తరపున వచ్చే పథకాలు ఏవి కూడా బీసీసీలో ఉన్న వాళ్ళకి రావు. అలా జరిగిందంటే అది కొన్ని అనివార్య కారణాల వల్ల ఏదైనా క్యాస్ట్ ఏదైనా మార్చుండొచ్చా తప్ప మామూలుగా అయితే ఎస్సీలో ఉన్న వాళ్ళకి ఎవరు బీసీసీలోకి వెళ్ళరు, బీసీసీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎస్సీసీలోకి రారు. మరి ఇక్కడ అంటే దళితులు ఎవరైతే ఎస్సీ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో రేపటి రోజున కంప్లీట్గా క్రైస్తవ అంటే కేటగిరీకి వచ్చినాక వాళ్ళను బీసీసీగా మారుస్తారు. అట్లా ఒకవేళ కంప్లీట్గా ఎస్సీ వర్గానికి సంబంధించిన వాళ్ళు మొత్తం బీసీ కేటగిరీకి మారిపోతే రేపటికి అసలు బీసీ వర్గాలు ఒప్పుకుంటాయా?
ఎస్సీలో ఉన్న వాళ్ళందరూ మారటానికి ఎస్సీలకి రిజర్వేషన్లు ఉన్నాయి, పథకాలు ఉన్నాయి, సంక్షేమ ఫలాలు ఉన్నాయి, లోన్స్ ఉన్నాయి, ఆర్థికంగా ముందుకెళ్ళడానికి ఉన్నటువంటి కావాల్సినటువంటి పథకాలు మొత్తం కూడా ఎస్సీలకు ఉన్నాయి. ఎస్సీ కేటగిరీ మీద ఎమ్మెల్యేలు అవుతున్నాం, ఎస్సీ కేటగిరీ మీద సర్పంచ్లు అవుతున్నాం, మంత్రులు అవుతున్నాం, ఎమ్మెల్సీలు అవుతున్నాం. ఇవన్నీ కూడా ఎస్సీ కేటగిరీలో ఉన్నప్పుడు ఆర్థికంగా ఇన్ని ఉన్నా కూడా మేము ఇంకా ఆర్థికంగా లోటుబాట్లలోనే వెనకబడి ఉన్నప్పుడు మేము బీసీలోకి ఎలా వెళ్ళగలం, మేము ఎలా వెళ్తాం? ఈరోజు ఆర్థికంగా ఎస్సీలు కూడా కొంచెం ఎంతో అంత ఉన్నారు. రేపటి రోజున ఈ కుల వివక్షత పోవాలనే ఒక ఆలోచనతోటి క్రైస్తవుగా మారినాక బీసీసీ కింద కేటగిరీ కిందకి మారిపోతారు. అప్పుడు అస్సలు బీసీలు ఒప్పుకుంటారా అంటున్నాను. ఎస్సీలు ఎవరు కూడా బీసీసీలోకి వెళ్ళాలని ఎవరు కోరుకోరు, ఎవరు వెళ్ళరు కూడా. బీసీసీలో క్రిస్టియన్ అది మతానికి సంబంధించింది. నా జీవితం, నా వ్యక్తిత్వం అనేది నా కులం మీద ఆధారపడి ఉంటుంది. నా మతం అనేది అది నా ఇష్టం. నేను క్రిస్టియన్ చర్చికి వెళ్ళానని చెప్పి నేను క్రిస్టియన్ అవుతాను, నేను బీసీసీకి వెళ్తాను అనేది అది కరెక్ట్ కాదు. ఆ ఇళ్ళ వాళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు వెళ్తారు కాబట్టి అది బీసీసీలు ఎవరి ఇష్టం వాళ్ళది. మేమైతే ఎస్సీలుగానే ఉంటాం. నేను ఏ దేవుడిని అయితే నమ్ముకుంటా ఆ దేవుడి సన్నిధికి వెళ్ళి నేను ప్రార్థన చేసుకుని రావటం అనేది నా హక్కు. అది ఎస్సీ వర్గీకరణ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఎస్సీ వర్గీకరణ జరిగితే ఎస్సీలో ఉన్న 59 కులాలకు జనాభా దామాషా ప్రకారం ఎవరికి రావాల్సినటువంటి వాటాలు పొందినప్పుడు ఆర్థికంగా విద్యా ఉద్యోగ పరంగా డెవలప్ అవ్వగలం. ఇదే ఇప్పుడున్న ప్రభుత్వ పార్టీ బీజేపీ. సో చక్రం తిప్పే నాయకులతోటి ఇప్పుడు మందకృష్ణ మాదిగ ఎంతో సన్నిహితంగా ఉంటున్నారు. మరి అలాంటిది ఆయన ఎందుకు వర్గీకరణ ఇవ్వాలని చెప్పేసి ఎందుకు పోరాడడం లేదు? 2000 పోరాడుతూనే ఉన్నారు. వర్గీకరణ కోసం అందరూ పోరాడుతూనే ఉన్నాము. ఆయన పరిధులు ఆయన చేస్తూ ఉన్నారు, మా పరిధులు మేము చేస్తూనే ఉన్నాం. 2094లో మొదలుపెట్టిన వర్గీకరణ అంశం 99కి వచ్చేలేకే 97లో ఒకసారి వర్గీకరణ జరగటం, 3 నెలల పాటు వర్గీకరణ ఉండటం, మళ్ళీ దాన్ని కోర్టు కొట్టేయడం వల్ల మళ్ళీ అక్కడ నుంచి ఉద్యమం ఉధృత చేయటం, అక్కడ నుంచి చంద్రబాబు నాయుడు గారు భుజాన వేసుకోవటం. చంద్రబాబు నాయుడు గారు మాదిగరికి సపోర్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడే వర్గీకరణ జరిగింది. 2000లో వర్గీకరణ జరగటం, 2004 దాకా ఉంటాం, 30,000 మంది ఉద్యోగాలు పొందాం, 1,00,000 మంది విద్యార్థులు చదువుకున్నాం. ఆ తర్వాత వర్గీకరణ సుప్రీంకోర్టు కొట్టేయటం వలన 2005 నుంచి ఇప్పటి వరకు మాదిగలు పోరాటాలు చేస్తూనే ఉన్నాం. ఇదే క్రమంలో కేసీఆర్ 11 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తెలంగాణను సాధించుకున్నారు. తెలంగాణ కోసం కొన్ని వేల మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేశారు. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా వర్గీకరణ సాధన కోసం దాదాపు 15 మంది పైగా ప్రాణత్యాగాలు చేశారు. కొన్ని లక్షల మంది పైన అక్రమ కేసులు పడ్డాయి. త్యాగాలతో కూడిన పోరాటాలు చేశాము. ఇదంతా ఒక ఎత్తు. 2005 నుంచి వర్గీకరణ ఆగిపోయిన దగ్గర నుంచి పోరాటాలు చేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో 2012లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే నేను వర్గీకరణ చేస్తానని మాదిగలకి హామీ ఇచ్చి, మాదిగ చెప్పు కొట్టి డప్పు కొట్టి మాదిగల్లో పాదయాత్ర చేసిన చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత వర్గీకరణ అంశాన్ని పక్కన పెట్టాడు. అదేవిధంగా బీజేపీలో ఉన్నటువంటి ఆనాటి వెంకయ్యనాయుడు గారు 100 రోజుల్లో వర్గీకరణ చేస్తాం, మేము అధికారంలోకి వస్తానని చెప్పి ఇప్పటికీ 2వ దఫా కూడా అధికారం రావటం జరిగింది. వర్గీకరణ అంశాన్ని పక్కకు పెట్టేసి వర్గీకరణ అంశాన్ని లేవనెత్తకుండా వర్గీకరణ అనే ముసుగుతో మాదిగల్ని పార్టీల వైపు తిప్పుకునే విధంగా చేశారు. కిషన్ రెడ్డి గారు మాదిగలతో నిత్యం తిరుగుతూనే ఉంటారు. కృష్ణ మాదిగతో ఎప్పుడు కార్యక్రమాలకు వెళ్తూనే ఉంటాడు. చివరికి మా వాళ్ళ చేత కిషన్ రెడ్డి గారు ఎంఆర్పిఎస్ అధినాయకుడు, అప్పుడు ఉన్నటువంటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, పేరు చెప్పకూడదు, ఆయన కాళ్ళు కూడా పట్టుకుంటాను మా వర్గీకరణ చేయమని ఆయన అడగటం కూడా జరిగింది. వెంకయ్యనాయుడిని కూడా అడగటం జరిగింది. వీళ్ళు ఈ కాళ్ళు పట్టుకునే పరిస్థితుల్లోన కొన్ని వేల మంది మాదిగలు త్యాగాలతో కూడినటువంటి పోరాటాన్ని చేయగలిగింది. 15 మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేసింది. ఇటువంటి దుస్థితికి రాకుండా ఉండటం కోసం ఈరోజు వర్గీకరణ సాధన కోసం ఆనాడు ఏ విధంగా అయితే ఉద్యమాలు చేయబోతున్నాం, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రవాడిగా కొన్ని లక్షల మంది మాదిగలతో ఉద్యమాన్ని ఉధృతం చేసి ఎవరైతే వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చి నెరవేర్చుకుని ఉన్నారో ఆ పార్టీలకి తగిన బుద్ధి చెప్పే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో వర్గీకరణకి పూనుకోబోతున్నాం. అండ్ మీరు అన్నట్టు అంటే ఎంతోమంది ప్రాణత్యాగం చేశారన్నారు. అంటే ఇప్పుడు కానీ గతంలో కానీ మనం అంటే పల్లెల్లో చూసుకుంటే ఎక్కువ కళాకారులు మనకు దళితుల నుంచే కనిపిస్తారు, వాళ్ళనే ఎక్కువ చూస్తుంటాం. అదేవిధంగా గతంలో కూడా ఎక్కువ నక్సలిజంలో ఉన్నది కూడా దళితులే, వాళ్ళనే చంపేయడం జరిగింది. అసలు ఏంటి అంటే నక్సలిజంకే ఎక్కువ దళితులు. ఆ రోజు భూస్వాములు
అగ్రవర్ణాలు దళితుల మీద జరుగుతున్నటువంటి మాపై చేస్తున్న అఘాయిత్యాలకి మేము బతుకుతున్నటువంటి జీవన విధానాలకి మమ్మల్ని రక్షించుకుంటానికి సమాజాన్ని కాపాడుకుంటానికి మనకు ఒకటే దారి అనుకొని అప్పుడు నక్సలిజం వైపు మా వాళ్ళు మాకు సపోర్టింగ్గా రక్షణ కోసం వెళ్ళినటువంటి సందర్భాలు. ఆ రోజు మేము అంబేద్కరిజం వైపు మాకు తెలియదు కాబట్టి మా ముందున్నటువంటి జనరేషన్ అంతా కూడా నక్సలిజం కామ్రేడ్ అనే వైపు తిరగటం జరిగింది. తర్వాత నుంచి మా లక్ష్యం గన్ను కాదు, మాకు బుక్కు పెన్ను అని తెలుసుకున్నాం కాబట్టి అంబేద్కరిజం వైపు మళ్ళీ ఈరోజు రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకొని ఆ రాజ్యాంగం ప్రకారం అనుసరించడం జరుగుతున్నాం కాబట్టి అటువైపు వెళ్ళటం తగ్గింది. ఓకే. అండ్ చుండూరు హత్య అంటే ఆవేశపూరితంగా జరిగిందా, లేకుంటే ఇక్కడ కులపూరితంగా జరిగినటువంటి హత్యనా? కక్షపూరితంగా కుల అహంకారంతో జరిగింది చుండూరు దమనకాండ. అత్యంత దారుణంగా ఒక కాలు సినిమా థియేటర్లో కుర్చీకి తగిలింది అనేటువంటి ఒక కక్షతో అంటరానాళ్ళు కాలు తగిలిందని అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలు వీళ్ళపైన మాట్లాడితే ఎదురు చెప్పినందుకు ప్రశ్నించినందుకు వీళ్ళని కుల అహంకారంతో అత్యంత దారుణంగా ప్రీప్లాన్గా దారుణంగా చంపి గోతం సంచుల్లో పెట్టి చేతులు కాళ్ళు తలకాయ మొండాలన్నీ వేరు చేసి రక్తం మడుగులతో ముద్దలుగా తయారు చేసి అత్యంత దారుణంగా 8 మందిని నరికి ఏమయ్యారో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో గోను సంచాలతో కాలువల్లో పడేసి పరిగెత్తుతున్నటువంటి వ్యక్తులను కూడా వెంటబడి గొడ్డలతో నరికినటువంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటన చుండూరు సంఘటన. కారంపూడి సంఘటన గురించి. కారంచేడు సంఘటన అంటే చుండూరు కంటే ముందు ఒక 6 సంవత్సరాలకు ముందు 1985 జూలై 17వ తేదీన మంచినీళ్ళు తాగటానికి వెళ్ళినటువంటి మున్నంగ సువార్తమ్మ అంటే మా పెద్దమ్మ గారు అవుతారు. ఆమె మంచినీళ్ళు తాగటానికి వెళ్ళి ఆ మంచినీళ్ళ దగ్గరికి బరిగొడ్లు కాల్చుకున్నటువంటి కొంతమంది అగ్రవర్ణాలు కడగొద్దు అన్నందుకు చిన్న విషయానికి ఆమె మాట్లాడిందనే ఉద్దేశంతో ఆమె పైన నువ్వు మాకు సమాధానం చెప్తావా అని ఆమె మీదకి వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని ఎవరైతే అడగటానికి వచ్చారో ఆ వ్యక్తి కోసం సువార్తమ్మ గారు మాట్లాడటం వల్ల మీరు మా మీదకి వస్తారా అని ఆమె ధైర్య సాహసాలతో ధైర్యంగా చేతులను బింది పెట్టి కొట్టడం, అక్కడ నుంచి వీళ్ళు దళితులు మనల్ని కొట్టే స్థితికి వస్తారా ఈ మాదిగలు అనే కోణంతో ఆ రోజు రాత్రికే చుట్టుపక్కల ఉన్నటువంటి కమ్మ భూస్వాములందరూ కూడా ఏకం చేసుకొని వాళ్ళంతా ఏకమయ్యి దోపిడీదారుల్లాగా అత్యంత దారుణంగా మా గ్రామంపై పడి ఎవరు లేని సమయంలో మాపై దాడులు చేసి అందరూ కోగట్టుగా తీసుకొని వచ్చి అత్యంత దారుణంగా చంపి నరికి కొంతమంది మా బిడ్డల్ని చందా విందరం చేసి ఆడబిడ్డల్ని కూడా చూడకుండా అత్యంత నీచంగా ప్రవర్తించిన తీరు చెప్పుకోవటం కూడా దారుణం. అందులో చనిపోయినటువంటి మా వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా వాళ్ళకి నివాళులు అర్పిస్తున్నాం. సో ఎంతసేపు కూడా కారంచేడు సంఘటన గురించే మాట్లాడతారు, చుండూరు సంఘటన గురించి ఎందుకు మాట్లాడరు? కారంచేడు సంఘటన ద్వారా అప్పుడు దాకా దళిత సమాజంలో మేము నివసిస్తున్న కారంచేడులో జరిగినటువంటి మారణ హోమానికి గల్లీలో మొదలుపెట్టిన ఉద్యమాన్ని కత్తి పద్మారావు గారి నాయకత్వంలో చాలామంది మేధావులు సమాజంలోకి సంబంధించిన వ్యక్తులు అటు తేళ్ల జర్సన్ గారు కానీ దుడ్డు భాస్కర్ రావు దుడ్డు సుందర్రావు గారు అటువంటి కొంతమంది నాయకులు అందరూ కూడా మా వాళ్ళు పూనుకొని గల్లీ నుంచి ఢిల్లీ స్థాయికి తీసుకెళ్ళి ఢిల్లీ పీఠాలను కూడా బద్దలు చేసేటట్టు చేసి చివరికి ఎస్సీ ఎస్టీలను చూసినా వాళ్ళని అవమానించినా వాళ్ళని ఏ విధంగా చూసినా వాళ్ళని తిట్టినా కొట్టినా ఏం చేసినా కూడా వాళ్ళు తిట్టిన వ్యక్తుల మీద కేసు కట్టాలనే ఉద్దేశంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని కారంచేడులో జరిగిన మానవహోమం తర్వాత దళితులందరూ పోరాడి సాధించింది తీసుకొచ్చింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ 1987. కారంచేడు గొడవ వల్ల అట్రాసిటీ యాక్ట్ వచ్చింది. అయినా 92లో మళ్ళీ అటువంటి సంఘటనే చుండూరులో జరిగింది. తర్వాత లక్ష్మీపేటలో జరిగింది. లక్ష్మీపేటలో కాపులు, కారంచేడులో కమ్మ, చుండూరులో రెడ్డి, కాపులు, లక్ష్మీపేటలో ఇలాగా ప్రతి చోట ఎవరు వచ్చినా కూడా దళితుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. మా జీవితాలకు కొంత శాతం వెలుగు ఉండన కొంతమంది వ్యక్తిగతంగా రాజకీయాలు అభివృద్ధి సాధిస్తున్నా ముందుకెళ్తున్నా వివక్షత అనేది అన్ని చోట్ల అలాగే ఉంటుంది. కాబట్టి దళితులంతా ఏకమై పోరాడాల్సిన పరిస్థితులకి రానున్న రోజుల్లో మన ముందున్నటువంటి పరిస్థితులు. రాజుగారు, అంబేద్కర్ దహనం చేసినటువంటి మనశ్రుతిని మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నారు? ఈ కడపత్రాలు అసలు ఏంది? ఇది నాకు వాట్సాప్లో వచ్చింది, నిజమేనా? ఎప్పుడు వచ్చింది అది? ఇప్పుడు జస్ట్ ఈ రోజే. ఎన్నో తారీఖున?
మనస్థితి ప్రాచీన భారత రాజ్యాంగం శిక్షాస్మృతి గ్రంథావిష్కరణ సభ. డాక్టర్ మర్రి కృష్ణారెడ్డి గారు హిందీ నుండి అనువదించబడిన మనస్మృతి ప్రాచీన భారత రాజ్యాంగం శిక్షాస్మృతి గ్రంథావిష్కరణ సభ. బ్రహ్మశ్రీ డాక్టర్ మూడుగుల నాగఫణి శర్మ. 11వ తేదీన మనస్మృతి గురించి ప్రాచీన భారత రాజ్యాంగం శిక్షాస్మృతి గ్రంథావిష్కరణ సభ. ఓకే. ఓకే, మనస్మృతి అనేది భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా అణచివేతలకు, అరాచకాలకు, దౌర్జన్యాలకు, కుల అహంకారానికి, బానిసత్వంతో మగ్గుతున్నటువంటి షెడ్యూల్ కులాల జనాభాకు, షెడ్యూల్ ట్రైబుల్కు మనస్మృతిని రుద్ది ఈ కులాలు ఎవరు కూడా అగ్రవర్ణాల గ్రామాల్లో తిరగరాదు, అగ్రవర్ణాల బిడ్డలను చూడకూడదు, అగ్రవర్ణాలకి ఇలా గాలి సోకితే కూడా మైలు తగిలిద్దని, అగ్రవర్ణాల్లో నివసించేటువంటి ఇళ్లలోకి రానివ్వకుండా అగ్రవర్ణాల కింద పనిచేస్తూ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి కుల వృత్తులన్నిటిని కూడా చేపించుకునే విధానంలో వీళ్ళని వాడుకుంటూ ఏ విధంగా చూసినా కూడా శిక్షలన్నీ కూడా ఈ అంటరాని శూద్ర కులాలకి మాత్రమే చెల్లుతాయని, కేవలం బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులకు మాత్రమే శిక్షలు లేకుండా ఈ శూద్ర కులాలందరికీ శిక్షలు పడేటట్టు చేసి, పెళ్ళైనటువంటి ఏ స్త్రీనైనా కూడా అత్యంత దారుణంగా హింసించినా కూడా మన ధర్మశాస్త్రం ప్రకారం ఎటువంటి శిక్షలు కూడా వాళ్ళకి లేకుండా కేవలం ఈ శూద్ర కులాలందరికీ శిక్షలు అనుభవిస్తూ, వేదాలు పలికితే నాలికలు కోస్తూ శేషాలు చెవిలో పోస్తున్నటువంటి ఈ సమాజంలో అత్యంత నీచంగా చూడబడిన మనస్థితిని 1920లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పూర్తి స్థాయిలో దహనం చేసి పోరాడి ఈ దేశానికి రాజ్యాంగం ద్వారా మనస్థితిని దూరం చేసినటువంటి ఈ సమాజంలో నేడు భారతీయులందరూ స్వేచ్ఛ సమానతలో బతుకుతున్నటువంటి మనం ఈరోజు మళ్ళీ కొన్ని వందల సంవత్సరాల తర్వాత కాల్చివేయబడినటువంటి మనస్థితుల్ని తీసుకురావడానికి కొంతమంది ద్రోహుల్లాగా మళ్ళీ మనస్థితుల శిక్ష ఆవిష్కరణ సభ అని పెట్టే పరిస్థితులు కనుక వస్తే, ఈరోజు మేము చదువుకొని ఉన్నాం, మేము రాజ్యాంగాన్ని అనుసరించి బతుకుతున్నాం, ఈ దేశం మొత్తం రాజ్యాంగం మీద ఆధారపడి ఉంది, ఆ రాజ్యాంగాన్ని నడుచుకుంటూ వెళ్ళినంత కాలం మేము సమానత్వంతో ముందుకెళ్తాం. మీరు కనుక మళ్ళీ మా పైన కుట్రలు చేసి మనధర్మ శాస్త్రాన్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చి మా మీద పూనుకోవాలని చూస్తే ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ ట్రైబుల్, బీసీలు అందరం కూడా తిరుగుబడే పరిస్థితికి తీసుకురావద్దని కూడా తెలియజేస్తాం. ఓకే. అండ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీలకు చెందినటువంటి అగ్రకులాల నాయకులు ముఖ్యమంత్రులు. సో గతంలో కూడా ఆ అగ్రకులాల అణచివేతకు గురైనటువంటి దళితులు, అదే దళితుల ఓట్లు కావాలని ఇప్పుడు పోరాడుతున్నటువంటి ఈ యొక్క నాయకులకు మీరు రేపటి రోజు సపోర్ట్ చేయబోతున్నారా? యాక్చువల్లీ ఆనాడు భారతదేశంలో పుట్టి 21 సంవత్సరాలు నిండిన ప్రతి బిడ్డకు ఓటు హక్కు కావాలని పోరాడి సాధించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ ఓటు హక్కు వల్ల ఈరోజు పేద ధనిక ఎవరని కూడా లేకుండా ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే గుడిసెలో ఉండేటువంటి వాడి దగ్గరకు వచ్చి 2 చేతులు జోడించి ఓటు అడిగే అవకాశాన్ని ఆ వ్యక్తికి కల్పించింది కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి సర్పంచ్ నుంచి ఢిల్లీ ప్రధాని వరకు, ఎంపీటీసీ నుంచి జెడ్పీటీసీ వరకు, ఎమ్మెల్యే నుంచి మంత్రుల వరకు, ఎంపీలు, వీళ్ళందరినీ కూడా కేవలం భారత రాజ్యాంగం ద్వారా ఓటు హక్కు ఉంది కాబట్టి వీళ్ళందరినీ చేయగలిగారు. కాబట్టి ఎవరైనా సరే ఏ పార్టీలు అయినా కూడా అగ్రవర్ణ పార్టీలకి దళిత సమాజంలో ఉన్నటువంటి అందరం కూడా ఓట్లు వేసి ముందుకెళ్తున్నాం. ఎప్పుడైతే ఈ సమాజంలో మార్పు రావాలంటే, భారతదేశాన్ని బహుజనులందరూ ఏలాలంటే వీళ్ళందరూ ఒక తాటి మీదకి రావాలి. ముందు ఆర్థికంగా డెవలప్మెంట్ అవ్వాలి. ఆర్థికమైనటువంటి పరిస్థితుల నుంచి మెరుగుపడుతూ అగ్రవర్ణాలతో పోటీ పడే విధంగా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి. ఎడ్యుకేషన్ సిస్టంలో ముందుకెళ్ళాలి. ఆర్థిక వనరులు కూడా అందరితో పాటు మేము సమానంగా పొందినప్పుడు మాత్రమే ఈ దేశానికి రాజ్యాధికారాన్ని సాధించగలిగిన నమ్మకం ప్రతి బిడ్డకి కలిగిద్దని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. చివరిగా భవిష్యత్తులో ఎప్పటికైనా దళితుడు అనేవాడు సీఎం అవుతాడా? 100% డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అనుగుణంగా సాధన కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి దళిత సమాజం,
జగజ్జీవన్ రావు గారి యొక్క ఆలోచన విధానంతో ముందుకెళ్తూ కన్షీరామ్ గారు బాటను అనుసరిస్తున్నటువంటి ఈ సమాజంలో కేవలం అంబేద్కర్ ఆశయ సాధనల కోసం పనిచేస్తూ కన్షీరామ్ అనే ఒక నార్మల్ మనిషి, ఒక సాధారణ వ్యక్తి కష్టపడి ప్రతి గ్రామం తిరిగి మహారాష్ట్రలో పుట్టి యూపీ వెళ్ళి ఉత్తరప్రదేశ్లో దళితుల యొక్క చిహ్నాన్ని నిలబెట్టే విధంగా ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రిని మాయావతిని చేసింది ఒక కన్షీరామ్. ఆ కోణంతోనే మిగిలిన రాష్ట్రాల్లో కూడా అంబేద్కర్ యొక్క ఆశయ సాధన కోసం నడుము బిగించి దళితులంతా ఐక్యమై దళిత బహుజన వాదంతో ముందుకి కదిలినప్పుడు ప్రతి రాష్ట్రంలో కూడా ఈ దేశానికి కూడా దళితులు రాజ్యాధికారం వైపు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో గత ఎలక్షన్స్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో దళితులను సీఎం చేస్తా అన్నటువంటి మంత్రులను మనం చాలాసార్లు విన్నాం, వాళ్ళ ప్రసంగాలు కూడా. సో ఇప్పటికీ అదే దళితుని అంటరానితనంగానే చూస్తున్నారు. ఇక దళితుడు ఎప్పుడు సీఎం అయ్యేది? మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడని సామెత అన్నట్టు ఎన్ని సంవత్సరాలుగా అణచివేతలు గురవుతున్నా మేము ఆ అణచివేతల్లో నుంచి ఒక సూర్యుడి వెలుగుని నింపడం కోసం పుట్టినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన కూడా ఆ శోభను అనుభవిస్తూ అక్షరం అనే ఆయుధం ద్వారా ప్రపంచంలోనే ఒక జ్ఞానిగా ఈ దేశ భవిష్యత్తును దిశ మార్చిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా జ్ఞానాన్ని పొందిన వ్యక్తులుగా ఈ సమాజంలో ప్రతిదానికి ప్రశ్నించగలటువంటి తత్వాన్ని నేర్పినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, పోరాడే తత్వాన్ని నేర్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలు అనుగుణంగా వెళ్ళే పౌరుడిగా దళిత జాతి బిడ్డగా మేము కోరుకునేది ఒకటే, మాకు న్యాయం చేస్తే న్యాయం చేసినటువంటి వ్యక్తులను గుండెల్లో పెట్టుకుంటాం, అన్యాయం కనుక చేస్తే అన్యాయం చేసిన ప్రశ్నించగలం, దౌర్జన్యం చేస్తే దౌర్జన్యం చేసిన వ్యక్తి మీద పోరాటం చేయగలం. కానీ మేము భారత రాజ్యాంగం ద్వారా మా బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని, భవిష్యత్తులో ఈ దేశానికి రాష్ట్రానికి పరిపాలించేటటువంటి వ్యక్తులుగా మేము ముందుకు వెళ్ళే విధానంలో ముందుగానే మేము ప్రీ ప్లాన్గా మా భవిష్యత్తు బిడ్డలను తయారు చేయటే కోణంలో మేము ఉద్యమ కార్యాచరణ కూడా చేసుకోబోతున్నాం. రాబోయే ఎన్నికల్లో ఆ మార్పు చూస్తామా మేము? డెఫినెట్గా చాలా సంవత్సరాల తర్వాత కన్షీరామ్ గారు ఉత్తరప్రదేశ్లో సాధించారు. అదే కోణంలో ఇప్పుడిప్పుడే చైతన్యం కలుగుతుంది, అన్ని వర్గాలు సమానత్వంగా ముందుకు వెళ్ళగలుగుతున్నాం. కాబట్టి భవిష్యత్తులో డెఫినెట్గా దళితుడు సీఎం అయ్యే అవకాశాలు ముందుకు తీసుకురాగలం. వచ్చే ఎన్నికల్లో అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముగ్గురు నాయకుల్లో దళితులకు ఎవరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నారు? అంటే మీరు ఎవరికి సపోర్ట్ చేయబోతున్నారు? మీకు ఎవరు మెయిల్ చేస్తారనుకుంటున్నారు? జనరల్గా దళితులకి ఎక్కువగా సపోర్ట్ చేసి మద్దతు ఇచ్చి దళితుల సామాజిక జీవితాలకు ఆర్థిక స్థితిగతులు మెరుగుపడే విధంగా ఏ పార్టీలు చేసినా కూడా ఆ పార్టీలకి ఎప్పుడూ దళితులు మద్దతుగానే ఉంటాం. కానీ రాబోయే రోజుల్లో మేమే రాజ్యాధికారం కోసం, మేమే ముఖ్యమంత్రి పదవి కోసం, ఈ దేశ ప్రధాని పదవుల కోసం దళిత బహుజనులందరూ కూడా ఆ పదవిని పొందాలనే ఉద్దేశంతో గ్రామ స్థాయి నుంచి కూడా ఉద్యమాలు అటు త్యాగాలతో చేసినటువంటి పోరాటాలు చేయబోతున్నాం. కాబట్టి డెఫినెట్గా మేము రానున్న రోజుల్లోనే ముఖ్యమంత్రి పీఠం కోసం, రాజ్యాధికారం కోసం మేమే ప్రయత్నం చేయాలనుకుంటున్నాం. అండ్ అదేవిధంగా జన సైనికుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్లనే దళిత ఓట్లు దళితులు కానీ ఆయనకు దూరమై అనుకోవచ్చా? పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ పార్టీకి గతంలో పవన్ కళ్యాణ్ గారు బహుజన సమాజ్ పార్టీతో పొత్తు కలుపుకొని ఎలక్షన్లో దిగినప్పుడు ఒక సీటు గెలవటం జరిగింది. దళితులు పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా స్టార్గా ఉన్నాడు, సినిమా స్టార్గా ఆదరించాము. నాకు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం. ఆయన సినిమా ఫస్ట్ రోజే చూడటానికి వెళ్ళామని, తమ్ముడు సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా చీరాల్లో సినిమా ఫస్ట్ రోజు బెనిఫిట్ షోకి ఇప్పుడు 4కో 5కో వెళ్ళినటువంటి ప్రేమ, చిరంజీవి గారి దగ్గర నుంచి అభిమానం, ప్రేమ ఆ కుటుంబం అంటే. రాజకీయ కోణంలోకి వచ్చేలాగే పవన్ కళ్యాణ్ గారు బీజేపీలోకి వెళ్ళటం వల్ల దళితుల ఓట్లు పోయినాయి అనేది వర్గీకరణ విషయంలో మాదిగలు బీజేపీ చేస్తానని మాదిగల్ని మోసం చేసింది. కాబట్టి బీజేపీ వైపు వెళ్లకుండా బీజేపీకి పైన యుద్ధం ప్రకటించాం, పోరాటం చేస్తున్నాం. ఎవరైతే వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడతారో ఆ ప్రభుత్వానికి ఎప్పుడూ మాదిగలు వెన్నుదండులుగా ఉంటాము, మాదిగలు ఆ పార్టీల వైపు తిరుగుతాం. అది బీజేపీకి పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళటం అనేది వాళ్ళ వ్యక్తిగత
ఆలోచన బట్టి ఉండిద్ది కాబట్టి దాని గురించి నేను చెప్పడం కన్నా భవిష్యత్తే దానివల్ల పరిణామాలు ఏంటనేది కనిపించింది. ఇన్ని జనరేషన్లు మారుతూ వస్తున్న కొద్దీ కూడా ఇంకా ఈ యొక్క ప్రేమ కులాంతర వివాహాలని ఎందుకు యాక్సెప్ట్ చేయడం లేదు? ఈ ప్రేమ కులాంతర వివాహాలు ఎందుకు, ఈ ప్రేమ హత్యలు కులాంతర హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? మంచి క్వశ్చన్ అడిగారు. ప్రేమ వివాహాలు, ఒక దళిత బిడ్డ, ఒక ఏవైతే దళిత బిడ్డ ఉన్నాడో ఆ బిడ్డని ఒక అగ్రవర్ణాలకు చెందినటువంటి ఒక ఆడబిడ్డ ప్రేమించి పెళ్లి చేసుకుంటే, పెళ్లి చేసుకోకముందు ఈ దళిత బిడ్డపై అత్యంత దారుణంగా అమానుషంగా దాడి చేసి చంపటం, నరకటం, క్రూరంగా భయపెట్టడం జరుగుతున్నటువంటి ఈ సమాజం. పెళ్ళైన తర్వాత కూడా, పెళ్లి చేసుకున్న 2-3 నెలలు బిడ్డలు పుట్టినప్పుడు కూడా ఆ కుల అహంకారంతో మా కులపోడిని ఆ తక్కువ కులపోడి పెళ్లి చేసుకున్నాడా, ప్రేమించాడా, మా అమ్మాయినే ప్రేమిస్తున్న అహంకారంతో ఆ బిడ్డని చంపడం, భయపెట్టడం చేస్తున్నటువంటి ఈ సమాజంలో కులాంతర వివాహాలు అనేది, ప్రేమ వివాహాలు అనేది ఇద్దరు వ్యక్తుల యొక్క స్వేచ్ఛను బట్టి, భారతదేశ రాజ్యాంగంలో పొందపరిచిన విధానాలను బట్టి 18 ఏళ్ల వయసు నిండినటువంటి స్త్రీలు అవ్వచ్చు, 21 ఏళ్ల వయసు అయినటువంటి పురుషులు అవ్వచ్చు, స్వేచ్ఛగా ప్రేమించే హక్కు వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకొని వాళ్ళ జీవితాన్ని గడపగలరు అన్నటువంటి ఆలోచనలు వాళ్ళు ప్రేమించుకుంటున్నారు. కాబట్టి ప్రేమించే ముందు కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎంతో కష్టపడి చదివించిన తల్లిదండ్రులు అవ్వచ్చు, వీళ్ళు ఏ అవకాశాలు లేకుండా ఆర్థికంగా కూడా మూలాలు సృష్టించుకోకుండా ప్రేమించి లేచిపోయి పెళ్లిళ్ళు చేసుకోవటం వలన ఇబ్బందులు ఎదుర్కొంటూ చాలా కష్టాలు పడుతున్నటువంటి ఈ సమాజంలో వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది పోయి సామాజిక న్యాయం ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో కూడా సామాజిక న్యాయం లేకుండా అంటరాని కులంలో కింద పూర్వకాలం ఏ స్థితిలో అయితే ఉన్నామో అదే కోణంలో ఆలోచిస్తున్నటువంటి తల్లిదండ్రులు మార్పు చెందాలంటే మీ యొక్క ఆలోచనలు మార్చి ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ఆ బిడ్డల్ని దగ్గర తీర్చుకొని వాళ్ళకి సక్రమైనటువంటి మార్గంలో వెళ్ళే విధంగా చేయగలిగితే ఈ దేశంలో ఈ కులాంతర వివాహాలు కానీ ఈ కులతత్వ హత్యలు కూడా జరగకుండా, శనికావేశంలో చేస్తున్నటువంటి ఈ ఘోరాల తర్వాత వాళ్ళు కూడా హత్యలు చేసిన తర్వాత ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారు కాబట్టి, ప్రాణాలు పోతున్నాయి కాబట్టి ఈ మధ్య మనం అన్నిట్లో చూసాం కాబట్టి వాళ్ళు కూడా ఒక సెకండ్ ఆలోచన చేయగలిగితే నా బిడ్డే కదా ప్రేమించింది, నా బిడ్డే కదా, వాళ్ళ జీవితాన్ని మంచి జీవితాన్ని ఇద్దాం అనుకుంటే కనుక డెఫినెట్గా ఈ పరువు హత్య నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. మీరు అన్నట్టు ఎన్నో చట్టాలు వస్తున్నాయి. సో ఆ చట్టాలకి చుట్టాలుగా మారుతున్నటువంటి ఇప్పటి ఆధిపత్య కులాలు ఇంకా అంటే చట్టాలు కూడా ఇక్కడ పనిచేయడం లేదా? భారత రాజ్యాంగాన్ని రాసిచ్చినప్పుడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు, రాజ్యాంగాన్ని రాసిచ్చామే కానీ రాజ్యాంగం అనేది వ్యవస్థ సరైన మార్గంలోకి వెళ్తే మంచి జరిగిద్ది, సరైన మార్గంలో రాజ్యాంగం లేనప్పుడు అది తూట్లు పొడిసిద్ది అని చెప్పారు. ప్రస్తుతం రాజ్యాంగం అగ్రవర్ణాల చేతిలో ఉన్నటువంటి రాజ్యాంగంలా కనబడుతుంది కాబట్టి ఆ రాజ్యాంగాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకొని అక్రమాలకు అయ్యే విధంగా చేస్తూ ఉండొచ్చు. ఏ రోజైతే దళితులు రాజకీయంగా ఇటువంటి క్రూరత్వమైనటువంటి సమాజానికి స్వస్తి పలికి బహుజన రాజ్యాధికారం వైపు ప్రయాణిస్తామో ఇటువంటి సంఘటనలకి, ఇటువంటి దాడులు మొత్తానికి కూడా స్వస్తి పలికే రోజులు ముందుంటాయి. త్వరగా నేను కూడా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మోదకొండమ్మ తల్లి జ్యోతిష్యాలు, స్త్రీ పురుష వశీకరణం, లక్ష్మీ వశీకరణం, ఇంకా స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా వాక్ సిద్ధి, మంత్ర సిద్ధి పొందిన ధనప్రాప్తి వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ మంజునాథ్ గారు అమ్మవారి పూజలు చేసి 9 రోజుల్లో మీ అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపగలరు. మా కాంటాక్ట్ నంబర్ 9154008307. మీ జాతకంలో ఉన్న గ్రహపీడల వలన కష్టాలు పడుతున్నారా? ఏళ్ల తరబడి సంతానం కోసం పరితపిస్తూ ప్రతి నిమిషం నరకం అనుభవిస్తున్నారా? ఎన్ని సంబంధాలు వచ్చినా వివాహం ముడిపడట్లేదా? విద్యా ఉద్యోగంలో వెనకబడిపోతున్నారా? ప్రేమ విఫలం, ఇతరుల సాంగత్యం, ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే మీ అన్ని సమస్యలకు కోరి ద్వారా సంప్రదించి యంత్ర మంత్ర తంత్రాల ద్వారా, నవగ్రహ కాలసర్ప దోష నివారణ ద్వారా అమ్మవారి పూజలు చేసి 9 రోజుల్లో పరిపూర్ణమైన పరిహారం చేయబడును. మా కాంటాక్ట్ నంబర్ 9154008307.